రామాయణంలో సీతమ్మ పతివ్రతయై రామచంద్రమూర్తియే నా భర్త, దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్త నాకు గురువు, ఆయనే నాకు సర్వాధికుడు తప్ప రాజ్యహీనుడని 10 మాటలు అంటావే అంది. ఒప్పుకున్నాడా రావణుడు? అయ్యో మహాపతివ్రత అలా మాట్లాడుతోందని నమస్కారం పెట్టాడా? ఇన్ని పనికిరాని మాటలు చెప్పాడు ఆవిడ శ్రద్ధ పాడు చేయడానికి. అవతల వారిలోని శ్రద్ధ పాడు చెయ్యడానికి చేసేటటువంటి ప్రసంగాలకి ఉన్నంత ఆకర్షణ శ్రద్ధ నిలబెట్టడానికి చేసే ప్రసంగంలో ఉండడం కష్టం. ఎందుకో తెలుసా? పాడు చేయడం తేలిక. అందుకే లోకంలో మోసపుచ్చడానికి ప్రసంగాలు చేయడానికి ఎక్కడైనా ఒక విద్యా కేంద్రం పెడితే వెంటనే దానికి అధ్యక్షుడిగా వేయవలసిన వాడు రావణాసురుడు. అంత అందంగా మాట్లాడతాడు. ఏమిటో బెట్టు చేస్తున్నావు, కాలంలో యవ్వనం పోతుంది, వెనక్కి వస్తుంది అనుకుంటున్నావా? నది ముందుకెడుతుంది, వెనక్కి రాదు. కాలంలో యవ్వనం పోతుంది. యవ్వనం పోతే నేను చూస్తానా, రాముడు చూస్తాడా? చెట్టు కింద అలాగే ఉండిపోతావు అన్నాడు. అలా భయపెట్టాడు. రాముడు ఉన్నాడనుకుంటున్నావా? ఉన్నా 100 యోజనముల సముద్రము దాటుతాడా? కాంచనలంకలోకి వస్తాడా? ఇన్ని కోట్ల మంది రాక్షసుల్ని వధించగలడా? నన్ను ఛేదించగలడా? నిన్ను పొందగలడా? ఎందుకు బెట్టు చేస్తావు? నా పాన్పు చేరన్నాడు. ఇన్ని మాటలన్నాడు. శ్రద్ధ